ఇక్కడికి సరే ముందులో పడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే అతిథులకి, శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, మా డైరెక్టర్ గారికి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారికి, ప్రేయసి రావే టీం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ ముఖ్య అతిథిగా మాకు ఢిల్లీలో ఉంటాడు కేఆర్ పటేల్ గారు, అన్ని విధాల నాకు సపోర్టింగ్గా ప్రతి విషయంలో మార్గదర్శిగా ఉండే అన్నగారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా నేను 2007 సంవత్సరం నుంచి సినిమా ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి సమర్థుడు 2009లో నిర్మాతగా విడుదల చేసినాము. తర్వాత శ్రీకాంత్ గారితో క్షత్రియ కూడా 2011లో పార్ట్నర్గా చేసినాము. ఆ తర్వాత ఈ సినిమా మా అబ్బాయి మిథున్ కుమార్కి చిన్న ఉన్నప్పటి నుంచి సినిమా స్టోరీ చెప్పి నేను సర్పంచ్గా ఒక 3 టర్మ్లు చేసిన మా మేడ్చల్ పక్కన విలేజ్కి రకరకాల సమస్యలతో నా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు, పిల్లలు, రకరకాల కుటుంబాల వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని ఇలాంటి స్టోరీని నేను కథగా రెడీ చేసుకొని ఒక 80 సీన్లు దుర్గా అనే అతనితో రాయించి ఆ స్క్రిప్టును ఎవరితో చేస్తే బాగుంటుందని అనుకుంటున్న సమయంలో అంతకుముందు ప్రేయసిరావే సినిమాని నేను చాలాసార్లు చూడడం జరిగింది. అయోధ్య రామయ్య, హనుమంతు ఇలాంటి సినిమాలు చూసి చంద్రమహేష్ గారు అయితేనే ఈ సినిమాకి కరెక్ట్గా న్యాయం చేయగలుగుతాడని చెప్పి ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి స్టోరీ చెప్పి వినిపించి ఆయన చేతిలో పెట్టినాను. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక తను అమెరికా వెళ్ళిపోయాడు చంద్రమహేష్ గారు. అక్కడ ఇరుక్కొని పోయాడు ఇంచుమించు ఒక 8 నెలలు, 1 సంవత్సరం ఇరుక్కొని పోయాడు. అయినా కూడా నేను ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో చేయొద్దు, తను వచ్చినాకనే ఈ సినిమా చేద్దామని చెప్పి ఇంకా పట్టుబట్టుకొని ఒక బట్టి విక్రమార్కలాగా అతను వచ్చి సినిమా చేస్తేనే చేయాలనే ఉద్దేశంతో ఉండిపోయినాను. తను వచ్చినాక దీన్ని ఫస్ట్ వేరే రైటర్కి ఇచ్చి డెవలప్ చేయించినాం ఇద్దరము ఆ స్క్రిప్ట్ని. అది మాకు కొంచెం ఎందుకో అనిపించలేదు. తర్వాత శ్రీరామ్ గారికి ఇచ్చి ఈ స్క్రిప్ట్ని ఒక 3-4-5 వర్షన్లుగా రెడీ చేయించి ఫైనల్ వర్షన్ చేసుకొని అప్పటికి 2 ఇయర్స్ గడిచిపోయింది. అలాగా కరోనా నుంచి ఈ సినిమా మొదలు పెట్టేసరికి ఒక 3 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ సినిమా మొదలుపెట్టి కూడా 1.5 సంవత్సరం నుంచి రకరకాలుగా సినిమా షూటింగ్ మొదలు పెట్టడము, మధ్యలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఇబ్బందులు ప్రతి సినిమాకి వస్తాయి అనుకో, మా సినిమాకు కూడా వచ్చినాయి. అది విజయానికి కారణం అవుతుందికే వచ్చినాయని అనుకుంటాము. అలాగా ఈ సినిమాని ఈ స్టేజ్ దాకా, విడుదల స్టేజ్ దాకా, మొన్న సెన్సార్ జరిగింది ఈ మధ్యలో, విడుదల అయ్యే స్టేజ్ దాకా తీసుకొచ్చినాము. ఈ సినిమా విజయవంతమై తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ మధ్యకాలంలో మంచి సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్రేక్షకులు ప్రతి 10-12 సంవత్సరాలకు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా బెల్ బాటం ప్యాంట్స్ అప్పటి నుంచి కూడా. అవి అంతకుముందు గొట్టం ప్యాంట్లు ఉండే, బెల్ బాటం ప్యాంట్లు అయినాక నారో ప్యాంట్లు, ఇక రకరకాలుగా మారుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి 10-12 సంవత్సరాలకు ట్రెండ్ మారుతూ ఉంటుంది. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పిల్లలతో కూర్చొని సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. ఈ సినిమా కనుక విడుదలైతే నిజంగా జనాలలోకి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కాలేజీ స్టూడెంట్లు, యువత, ఆడపిల్లలు అందరూ కూడా ఈ సినిమా చూడాలి, కూర్చొని చూడాలని చెప్పి ఒకరికొకరు తప్పకుండా ప్రచారం మౌత్ టాక్ వెళ్ళిపోయి తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న సమస్య ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, లైఫ్ ఎలాగుంటుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది అని చెప్పి ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రతి కుటుంబం కూడా సపోర్టివ్గా ఉంటుంది.
పెళ్లి చేసుకున్న ఆ కపుల్స్ కూడా మంచి వాతావరణంలో వాళ్ళు సంసారం చేసుకొని ఇదవుతారని నమ్మి ఈ సినిమాని చేయడం జరిగింది. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ నా పిల్లలకే చెప్పడం జరిగింది. నా పిల్లలకి చెప్పినాక చాలా బాగుంది డాడీ అన్నాకనే ఇది 5 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ తయారు చేసి ఇంత కష్టపడి డైరెక్టర్ గారు నేను ఇంత ట్రావెల్ చేసినాం. చేసి తనతోని ఈ సినిమా చేయాలని సంకల్పం ఈ రోజుకు నెరవేరింది కాబట్టి ఇది గొప్ప విజయం సాధించి అందరి మన్ననలు అందుకుంటుందని మనస్ఫూర్తిగా ప్రేక్షక మహాశయులకు అదేవిధంగా ఈ సినిమా గురించి బాగా రాయాల్సిందిగా పాత్రికేయ మహాశయులకు పేరు పేరున నమస్సుంజాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్